నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశులు రాహుతో పాటు సంచరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక వెనక గొయ్యి ముందు నుయ్యి ఎలా ఉంటుంది సామెత, అలానే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎప్పుడో పెళ్ళయ్యి, ఎప్పుడో కాలేజీలో ఫ్రెండ్స్ అయ్యి, ఎప్పుడో చేసినటువంటి తప్పులన్నీ కూడా మీ పీక చుట్టుకుంటాయి. గాలిపటం దారము నువ్వు ఎగరేయలేకపోయినా కూడా ఆ దారం, ఆ పంజా అనేది నువ్వు పోతూ ఉండే గాలికి నీ మెడకు చుట్టుకున్నట్టుగానే ఇవన్నీ కూడా ఎప్పుడో చేసిన పాపాలు, తప్పులు, కర్మలు, ఆ ఎంజాయ్మెంట్లు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చిత్రగుప్తుల్ని చిట్టిలాగా మళ్ళీ అన్నీ కూడా మీ మీదకి వచ్చేలా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు తస్మ జాగ్రత్తగా ఉండండి. మీ శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు, మీ సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే చెప్పెట్టుకోండి. బాబు నేను ఇది చేశాను, దీన్ని బట్టి నాకు ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పండి. లేదా ఏదైనా మీ సమీపంలో గురువు ఉంటే అక్కడికి వెళ్ళేసి మాట్లాడండి. గురువుగారు నాకు ఇలా ఉంది సమస్య అని. లేదు అలానే మీ లోపలే పెట్టుకున్నారంటే ఈ స్ట్రెస్ వల్ల మీకు ఆరోగ్యం చెడిపోతుంది, అందరూ దూరం అవుతారు, మీరు హాస్టల్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఖచ్చితంగా భయం పెట్టే దగ్గర భయం ఉండాలి. మీరు అన్నీ మునిగిన తర్వాత గురువుగారు చెప్పలేదు అనుకుంటే మాత్రం మీకు ఏమీ ఉండదు. కాబట్టి ముందుగానే మీకు ఒక గమనికగా ఇస్తున్నాను. కాబట్టి ఒక హెచ్చరిక కాదు, గమనిక మాత్రమే. కాబట్టి అందరూ కూడా ముందుగానే మేలుకోవడం కోడితో పాటును కాదు, మీకు మీరుగా మేలుకొని ఏదైతే నష్టపోతున్నారో, ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బంది రాకముందే మీరు పరిష్కారం చూసుకోండి. ఏ తప్పులు జరిగినాయి, ఏ ఒప్పులు జరిగినాయి అనేది గమనించుకుంటూ ఆ తప్పులకి పరిష్కార మార్గంగా మీరు కొంచెం అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కావాలి మీకు. దీంతో పాటు మీ గ్రహరీత్యా కూడా దోషాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి దానితో పాటు మీకు ఇంకా కూడా కాలసర్ప దోషం, నాగదోషం, కుజుడి దోషంతో పాటు ఉన్నా
పితృదోషాలతో పాటు కలిసి ఉన్నా కూడా మీకు ఇంకా ఇబ్బంది కలిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. మీకు ఆరోగ్య సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, పంటి నొప్పులు కానీ, ఈ యొక్క పంచేంద్రియాలతో సంబంధించినటువంటి నొప్పులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు దీంతో పాటు ఎవడైనా హిప్నాటిజం, అష్టదిబ్బందన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఎవరైనా చేస్తారా అంటే దాంతోపాటు మూలిగినెత్తి తాటిగా పడ్డట్టుగా అన్ని రకాల సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. దీంతో పాటు చిన్న పరిహారాలు చేసుకోండి. ఇంకా ఇవి కూడా కాదనుకుంటే కనుక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. సరస్సునటువంటి ధరలోని మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ సమీప దూరానికే అందజేసేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలానే ఈ యొక్క రాశుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే, ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, కాలి బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖు లోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైనా, పెళ్ళైన తర్వాత దూరమైనా, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంటలు లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో. కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి. అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు, బంధుమిత్రులు కానీ, దూరపు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, వీరి వలన వీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే విదేశానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక, మేషరాశి వారు విదేశీ ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. ఎవరైనా కొత్తగా చదువుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి
అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది. ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన, యోగ్యత కూడా కనిపిస్తా ఉంది. ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా ఆ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తా ఉంది. అలానే ఇంట్లో మీ నాన్నగారి తరపున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వు మేషరాశి వారికి. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సమస్య కనిపిస్తా ఉంది. కాబట్టి మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు, జాతకరీత్యా సంబంధం లేదు, గోచారరీత్యా సంబంధం లేదు. కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉంటున్న గురువు గారిని సంప్రదించండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులైతే అవ్వచ్చు.